మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండం వాటర్ ఈ సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఏ టైంలో తీసుకోవాలన్నది కూడా ఇక్కడ చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అసలే తీసుకోకూడదు అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురుగారు నమస్తే అండి. సూర్యోస్మితల్లి. న్యాచురల్ వేస్లో జీవన విధానం ఎట్లా ఉండాలి? మీరు అనేక యోగాలో డిగ్రీ తీసుకున్నారు, ఈ వెజిటబుల్ థెరపీ గురించి చెప్తారు. ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ బేస్డ్ మీరు చెప్పేవన్నీ కూడా మేము ఎలా ఉండాలి, మా జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. దాంట్లో కోకోనట్ వాటర్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. కోకోనట్ వాటర్ మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి, ఈవినింగ్ తీసుకోకూడదని. అవునా గురువు గారు? ఫస్ట్ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నేను వేదిక్ యూనివర్సిటీ స్కాలర్ని. అంటే వేదం మీద రీసెర్చ్ చేస్తూ నేను ఎంచుకున్నటువంటి సబ్జెక్టు వెజిటబుల్ థెరపీ. కాయగూరలతో మనం ఎలా అంటే దీనికి అథెంటికేషన్ లేదు. దీని మీద నేను రీసెర్చ్ మొదలుపెట్టాను. వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 1 year కంప్లీట్ అయింది. అంటే వేదాలు శరీర ఆరోగ్యానికి ఎలాంటి సూచనలు ఇస్తాయి, మంత్ర విధానం, ఔషధ విధానం, ఔషధ సేవనం, ఆహార విధానం. ఇక్కడ ప్రధానంగా మంత్రము, తంత్రము తరువాత లెవెల్స్, అంటే మన చేతి దాటిపోయిన తర్వాత చేసేటువంటి ప్రక్రియ. ఇక్కడ ఔషధంతో అంటే ఆహారమే ఔషధంగా ఎలా మారుతుంది అన్న దాంట్లో మీకు ఈ 5-6 ఏళ్లలో అద్భుతమైనటువంటి విజయాలు. ఇంచుమించు నా సర్వేలో ఇప్పటి వరకు నేను 45,000 కేసులు నా దగ్గర డేటా ఉంది. ఇదేదో సర్టిఫికెట్లు లేకపోతే మెడికల్ రిపోర్ట్స్ చూపించేది కాదు. మనదంతా కూడా అంటే కర్మ, మీరు చేసినటువంటి ప్రారంధ కర్మల వల్ల. అంటే నిన్న గట్టి బిర్యానీ తిన్నారనుకోమ్మా, అది కర్మ. నిన్నటి కర్మ ఈరోజు మీకు ప్రారంధంగా గ్యాస్ట్రిక్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, విరోచనాలని. మీకు రోగం వచ్చింది అంటే మీరు మీ జీవన విధానంలో కుసంస్కారం అంటారు. సంస్కారం, నిన్న మీరు చేసినటువంటి సంస్కారవంతమైనటువంటి ఆహార విధానం మీకు ఈరోజు ఆనందాన్ని ఇస్తుంది. నిన్న మీరు సంస్కార విహీనంగా, సంస్కారం అంటే చాలా అద్భుతం ఉన్నతమైనది, కుసంస్కారం అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నది, తినకూడని పదార్థం, మీ శరీరానికి ఇది సరిపడదు అని తెలిసినప్పుడు తర్వాత కూడా మీరు తిన్నారంటే అది కుసంస్కారం. దానివల్లే రోగాలు వస్తాయి. మనం రీసెర్చ్ చేసేది నేను దాని మీద. సన్ స్పిరిచువల్ సొసైటీ అంటే సూర్యుడి యొక్క ఆధ్యాత్మిక సంస్థ. సూర్యుడు ఏమి ఇస్తాడు అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఎలా భాగ్యం అవుతుంది అంటే, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది, కానీ క్యూర్ అవ్వట్లేదు. ఈ లైఫ్ స్టైల్ విధానం మీద న్యాచురల్ పద్ధతిలో నేను పిహెచ్డి చేస్తూ ఉన్నాను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్లో. ఓకే. ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళు మార్నింగే ఎందుకు తీసుకోవాలి, సాయంత్రం ఎందుకు తీసుకోకూడదు? దానికి విపరీతమైనటువంటి చలువ చేసే గుణం ఉంది. మీరు తాగిన వెంటనే మీకు డిహైడ్రేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది, అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తుంది, అలాగే మూత్రాన్ని జారీ చేస్తుంది. ఉదయం మీరు లేచినప్పుడు మీ శరీరంలో మీ సిస్టమ్ ఏదైతే ఉందో అది టెంపరేచర్ని పెంచుకుంటూ ఉంటుంది కదా. అంటే మీరు తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి మోటార్ ఆన్ అవుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయంతో అనుసంధానమై ఉంటుంది మన జీర్ణ ప్రక్రియ అనేది సూర్యుడి మీద అనుసంధానం. ఇక మీరు ఎన్ని రకాలు చెప్పినా అదంతా వృధా. దాన్ని ఫాలో అయితేనే మనిషి జీవన విధానం బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది పడడం ఖాయం. ఇక్కడ ఎత్తుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే చల్లబడుతున్నటువంటి సమయంలో మీరు కూలిస్తే మైనస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మొత్తం పూర్తిగా మీ జీర్ణక్రియ వ్యవస్థ చెడిపోతుంది. అందుకనే సాయంత్రం నుంచి మర్నాడు ఉదయంత వరకు మీరు ఎలాంటి ఫ్రూట్స్ అంటే విటమిన్ సి, చలువ చేసే గుణం కలిగినటువంటి ఫ్రూట్స్ తీసుకోవద్దని నేను చెప్తూ ఉంటాను. అంటే చాలామంది వాళ్ళ డైట్స్లో ఈ నైట్స్ ఫ్రూట్స్ తీసుకోండి అనేవి చెప్తూ ఉంటాను. నేను అస్సలు ఒప్పుకుందాన్ని. ఎందుకంటే ఇది వేదం చెప్పింది. సూర్యోదయ సూర్యాస్తమయాల మీద ఆధారపడి మీ శరీరం ఉంటుంది. మీరు దాన్ని అనుసరించినప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకే, మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల మీకు దుష్ప్రభావం లేకుండా మీకు కావాల్సినటువంటి ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే అంటే ఎప్పుడూ కూడా ఎంప్టీ స్టమక్గా తీసుకోవాలి. మీరు ఏదో ఆహారం తీసుకున్నారు, ఆహారం తీసుకున్న తర్వాత తీసుకున్న వెంటనే మంచినీళ్లు తాగడం కూడా దోషమే. ఒక్క మజ్జిగ, పలచటి మజ్జిగ తాగడానికి మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంది, అంగీకారం అవుతుంది. ఎందుకు అంటే మజ్జిగలో కాల్షియం ఉంది.
మీరు సున్నం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, వినే ఉంటారు. కాల్షియం, అందులో ఫ్యాట్ ఉంటుంది మజ్జిగలో ఎంతో కొంత, అంటే అది ఫైర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, అందుకని డైజెస్ట్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత మీ భోజనంలో ఆ డైజెషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ వాటర్ వేస్తే హీట్ని డౌన్ చేస్తుంది, అందుకని అరుగుదల కుంటిపడుతుంది, అందుకని అది ఎక్కువ సమయం మీ పొట్టలో ఉండాల్సి వస్తుంది. అందుకని భోజనం చేసిన తర్వాత కేవలం మజ్జిగ తాగడానికి మాత్రమే అర్హత ఉంది తప్ప ఫ్రూట్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు తాగకూడదు. ఎప్పుడు తాగొచ్చు అంటే మళ్ళీ భోజనం చేసేసిన తర్వాత అది మీరు తిన్న ఆహారం యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి, మీరు తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయితే 3 గంటల్లో అరిగిపోతుంది, అంటే 3 గంటల తర్వాత కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కూడా 2-3 గంటల తర్వాత, ఎందుకంటే అక్కడ మీరు వాడేటువంటి పల్లీల చట్నీయో డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి చట్నీలు ఎంత తక్కువ చూసుకొని 3-4 గంటలు పట్టేస్తుంది. దానికన్నా అసలు మీరు ఒక అరగంట ముందు, టిఫిన్ చేయడానికి ఒక అరగంట ముందు కొబ్బరి నీళ్ళు తాగడం శ్రేయస్కరం. మధ్యాహ్నం కూడా భోజనానికి ముందు మీరు 12:30-1 గంటకు లంచ్ అనుకుంటే 12 గంటలకు 11:30కు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఎంప్టీ స్టమక్. మీరు కొబ్బరి నీళ్ళని ఎప్పుడు తాగినా దాన్ని దేనితోటి అనుసంధానం చేయకండి, గ్యాప్, ఒక అరగంట గ్యాప్ ఇచ్చి కొబ్బరి నీళ్ళు తాగితే మీకు అద్భుతమైనటువంటి శరీరానికి పోషణ ఇవ్వడంలో, దాంట్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనేవి చాలా రకాలు చెప్తారు, నాకు ఆ మెడికల్ టెర్మినాలజీ తెలియదు, కానీ అద్భుతమైనటువంటి శరీర అంతర్గత అవయవాలకి పోషక విలువల్ని తెచ్చుకోవడానికి కావలసిన శక్తినిస్తుంది. పోషక విలువల్ని తెచ్చుకోవడానికి కావలసిన శక్తి దాంట్లో ఉంది. ఎనర్జీ బేస్ అణువులుగా విడదీస్తే అద్భుతంగా ఉపయోగపడుతుంది. చక్కగా చెప్పారు గురూజీ. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి 1 గంట ముందు, మధ్యాహ్నం లంచ్కి 1 గంట ముందు, ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత 2-3 గంటల తర్వాత తీసుకోవడం వల్ల వాళ్ళకి అంటే సహజంగానే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటి దానికి డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే మన జీవన విధానంలో ఫ్రూట్స్ తింటే తప్పు, ఎప్పుడు భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తింటే తప్పు. షుగర్ పేషెంట్కి ఫ్రూట్స్కి ఏం సంబంధం లేదు. ఫ్రూట్స్లో ఏమి గ్లూకోజ్ ఉండదు, షుగర్స్ ఉండవు, ఫ్రక్టోజ్ ఉంటుంది. అవి అవగాహన లేకపోయిన వాళ్ళు భోజనంతో కలిపి తినేస్తే చాలామందికి అలవాటు ఉంటుంది, మధ్యాహ్నంలో భోజనం తర్వాత ఫ్రూట్స్ సలాడ్ పెట్టుకుని, అలా తినకూడదు. చక్కగా చెప్పారు గురూజీ, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. అంటే జనరల్గా కూడా కోకోనట్ వాటర్ మంచిది, చాలా పోషక విలువలు ఉంటాయి. సో డిహైడ్రేషన్ అయినప్పుడు అదొక మంచి ఓఆర్ఎస్ లాగా పనిచేస్తుందని కూడా చెప్తుంటారు. అయితే ఈ కోకోనట్ వాటర్ని ఈవినింగ్ తీసుకోకూడదు, మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి, అది కూడా ఎంటీ స్టమక్లో తీసుకుంటే పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్, అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మృతి.